మొదటి లిస్టు తెలుగుదేశం పార్టీ జనసేనలతో చూస్తే అందులో గొడవలు నడుస్తున్నాయి కానీ అద్భుతమైన సర్ప్రైజెస్ ఏం లేవు. అంటే ఒక సంచలనాత్మకమైనటువంటి మార్పులు చేసి పెట్టిందే లేదు. 24 మందిది ఇవ్వడమే సంచలన మార్పు అయిపోయింది. అటు జనసేనలో గొడవ, తెలుగుదేశం గొడవలు నడుస్తున్నాయి. కానీ ఇప్పుడు జగన్ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ లాంటిది ఏం కనిపించలేదు అక్కడ. నెక్స్ట్ లిస్ట్కి వచ్చేటప్పటికి రకరకాలైనటువంటి ఇష్యూస్ నడుస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అక్కడ అభ్యర్థులు ఇక్కడ అభ్యర్థులను అక్కడికి మార్చారు, ట్రాన్స్ఫర్లు చేస్తారన్నటువంటి చంద్రబాబు ఇప్పుడు అదే పని చేస్తున్నారు, లేదా కొత్త నేతలకి తీసుకురావడం అని. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెస్ట్లో ఓ పక్కన జనసేన నాదేనంటోంది, పోతిరి మహేష్ నాకే అంటున్నారు. ఇంకో పక్కన వచ్చేటప్పటికి అక్కడ జలీల్ ఖాన్ నాకే అంటున్నారు. ఇంకో పక్కన బుద్ధా వెంకన్న రక్తాభిషేకాలు చేస్తున్నాడు. ఈలోపుగా అక్కడ IVRS సర్వేలో బేగ్ కొడుకు పేరుతో సర్వే చేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ వైసీపీ ముస్లింని పెట్టింది, ఇప్పుడు అక్కడే చేస్తున్నారు. ఇదొక విచిత్రమైనటువంటి కాన్సెప్ట్. అది ఒక ఎత్తు అయితే, మరొక వైపున విశాఖ జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు ఇంతవరకు తేల్చలేదు. భీమిలి ఇక పవన్ని ఒప్పించి భీమిలి సీటు తెలుగుదేశం తీసుకుని చేసుకొచ్చుకునే బాధ్యత ఆయనదే అవుతుంది, లేదంటే శాంతం పక్కకి వెళ్ళడం అవుతుంది, లేదా బీజేపీ పొత్తు లేకపోతే అప్పుడు విశాఖపట్నం నార్త్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఎరపతినేని శ్రీనివాసరావు ఎవరైతే మొదటి నుంచి వివాదాస్పదుడైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి తనని నరసరావుపేటలో పెట్టాలనుకుంటున్నారు. అంటే అక్కడ ఏదైతే ఎరపతినేనికి సంబంధించి తన సొంత నియోజకవర్గంలోనే దందాల వివాదాల కారణంగానే పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి నరసరావుపేటలో పెట్టించడానికి సిద్ధపడుతున్నారు. దీంతో నరసరావుపేటకి సంబంధించి ఇప్పటిదాకా నేను మొన్ననే చెప్పా, మంచి డాక్టర్ గారులు ఇద్దరు పోటీ పడుతున్నారు, వాళ్ళే ఇప్పుడు మళ్ళీ రౌడీలను ప్రోత్సహిస్తారు. ఇప్పుడు మళ్ళీ రౌడీ రాజకీయం వచ్చేటటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది ఎరపతినేని అక్కడికి వస్తే. అదే సందర్భంలో అరవింద్ బాబు పరిస్థితి అటు ఇటు కాకుండా అయిపోతుంది. మరొక వైపున ఎరపతినేని నియోజకవర్గంలో జంగా కృష్ణమూర్తికి సీట్ అన్నటువంటిది ఇప్పుడు ఆయన దాని పేరు మీదన సర్వే చేస్తున్నారు, IVRS సర్వే. మరోవైపు దేవినేని ఉమాని పెనమలూరు నుండి పోటీ చేయించి వసంత కృష్ణ ప్రసాద్ని మైలవరం నుంచి పోటీ చేయడానికి IVRS సర్వేలు చేస్తున్నారు. టోటల్గా కొన్ని సర్ప్రైజెస్ కోసం రెడీ అవుతోంది తెలుగుదేశం.